హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సంజన గారి గురించి మాట్లాడుకుందామండి. తను ఏ విధంగా నెగిటివ్ కంటెంట్ ఇచ్చి ఆడియన్స్లో ఇంత అటెన్షన్ గ్రాప్ చేసిందని మాట్లాడుకుందామండి. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం ఓవర్ నెట్లో ఫేమస్ అవ్వాలి అనుకోవట్లేదు, అండ్ నేనేం లక్షలలో సబ్స్క్రైబర్స్ కూడా కోరుకోవట్లేదు. జస్ట్ ఒక 5,000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు కూడా కొంచెం వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అలాగే మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఎలాగో చూస్తున్నారు కాబట్టి చూసే వాళ్ళందరూ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నా వల్ల అయినంత కంటెంట్ నేను ఇస్తానండి. నేను ది బెస్ట్ అని చెప్పుకోలేను, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను, ఇస్తున్నాను అనుకుంటున్నా. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సంజన గారు యాక్చువల్గా ఈ సీజన్ మీద ఏ ఆడియన్స్ అంటే ఆడియన్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరికి కూడా పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వాలి, వాళ్ళకి ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది రాలేదు. అంటే ఆడియన్స్లలో బిగ్ బాస్ సీజన్ 9 మీద ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, క్యూరియాసిటీ లేదండి. అలాంటి సీజన్ ఈవెన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కూడా ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చిన గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది సీజన్ 9. అంత తక్కువ రేటింగ్ వచ్చిందని. అలాంటి ఈ సీజన్ని సంజన గారు ఒంటి చేత్తో లేపారు. జనరల్గా మనకి సెలబ్రిటీస్ లిస్ట్ వచ్చినప్పుడు మనకు ఒక లిస్ట్లో ఎవరెవరు వస్తారని చూసినప్పుడు ఫస్ట్ మనకు సంజన గారులని, అలాగే ఫ్లోరాస్ అని, సుమన్ శెట్టి, వీళ్ళ ముగ్గురు పేర్లు చూసినప్పుడు చాలామంది మెజారిటీ ఆడియన్స్ అండ్ నేను కూడా ఏమనుకున్నానంటే ఫస్ట్ 3 వీక్స్లో వరుస పెట్టి వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఫస్ట్ ఫ్లోరాస్ అని, తర్వాత సంజని, తర్వాత సుమన్ శెట్టి, వీళ్ళే ఎలిమినేట్ అయిపోతారని అనుకున్నాను. కానీ సుమన్ శెట్టి గారికి నెక్స్ట్ లెవెల్ సింపతి క్రియేట్ అయింది. న్యూట్రల్ ఆడియన్స్ అందరూ తనకు సపోర్ట్ అయ్యారు. సో తనకి మంచి ఓటింగ్ పడుతుంది. అలాగే ఫ్లోరాస్ ఆయనకి క్రాస్ ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ నామినేషన్లో లేరు, సంజన గారు నామినేషన్ లేరు, రాము గారు నామినేషన్ లేరు. సో వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఫ్లోరాస్ అయిన గారికి ఓటేస్తున్నారు. అలా తనకి క్రాస్ ఓటింగ్ పడుతుంది. కానీ సంజన మాత్రం తన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. సంజన సీజన్ 9కి గేమ్ చేంజర్. తన నెగిటివ్ కంటెంట్తోనే ఆడియన్స్ను అటెన్షన్ గ్రాప్ చేసింది. ఇంకా చెప్పాలంటే విలన్కి కూడా హీరోలు అంటే విలనే, కాకపోతే తను హీరో మెటీరియల్ విలన్. అంటే తనకి హీరో రేంజ్ ఎలివేషన్స్ పడుతున్నాయి. తను ఇచ్చేది నెగిటివ్ కంటెంట్ అని చెప్పి అందరికీ తెలుసు. బట్ ఆ నెగిటివ్ కంటెంట్నే మెజారిటీ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే తను ఇస్తున్న కంటెంట్ వల్ల అపోనెంట్ కంటెస్టెంట్ యొక్క ట్రూ కలర్స్ బయటకు వస్తున్నాయి. తను చేసేదంతా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికే. మెజారిటీ ఆడియన్స్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే మీలో మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, అందరూ మూలన కూర్చుంటే కాదు, ఇంట్రెస్టింగ్ ఉండాలి. షో అనేది, గేమ్ అయినా, టాస్క్ అయినా, ఏమైనా సరే ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఆ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేది ఎవరంటే సంజన గారే. అందుకు ఆడియన్స్ ఈ రేంజ్లో తనకు కనెక్ట్ అయ్యారు. ఈ రేంజ్లో తనకు ఓటింగ్ కూడా పడుతుంది. ఇప్పట్లో తను ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా లేదు. సో జనరల్గా ఈ ఏజ్ గ్రూప్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే పెద్దగా ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలే. లైక్ కరెక్టే కళ్యాణి కావచ్చు, హేమంత్ ఒక అమ్మాయి ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె కావచ్చు. సీజన్ 3 or 5లో ప్రియా అనే ఒక ఆమె ఉంటుంది కదా, ఈమె. వీళ్ళందరూ ఎవరైనా సరే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలే. మనకు చూసిన వెంటనే ఏమనిపిస్తుంది, సరేలే వీళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వచ్చారు, ఒక 2 వీక్స్ ఉంటారు, అంతా వెళ్ళిపోతారు, వీళ్ళ నుంచి పెద్ద కంటెంట్ ఏం రాదు, అలాగే వీళ్ళ వల్ల పెద్ద షోకి ఇంపాక్ట్ కూడా ఏముండదు అనుకున్నాం. నేనైతే అలాగే అనుకున్నా, మరి మీరు ఎలా అనుకున్నా నాకు తెలియదు. కానీ సంజన గారు ఇవన్నీ రాంగ్. ఈ ఏజ్ గ్రూపు సెలబ్రిటీస్ కూడా హౌస్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని చేసి చూపించింది సంజన గారు. తను క్రియేట్ చేసిన ఒక ఎగ్గు కంటెంట్తోని బిగ్ బాస్ ఒక వీక్ మొత్తం నడిపించాడండి, ఎలాంటి టాస్కులు లేకుండా. ఈవెన్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ కూడా డామినేట్ చేసింది సంజన గారు ఇచ్చిన ఎగ్గు కంటెంట్. ఆ ఎగ్గు కంటెంట్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే సెకండ్ వీక్ మొత్తం దాన్ని బేస్ చేసుకొని నామినేషన్స్ కూడా పడ్డాయి. అంటే అర్థం చేసుకోండి తను ఏ రేంజ్ కంటెంట్ ఇచ్చిందో. అప్పుడనే కాదు, ఎవ్రీ టైం తనకు తానుగా కంటెంట్ ఇవ్వడానికి. అంటే ఫర్ సపోజ్ నిన్న బొమ్మల టాస్క్ జరిగింది, తను వాలంటరీగా ఎలిమినేట్ అయిపోయింది. తను ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. తను ఒకటే రియలైజ్ అయింది ఏంటంటే, అంటే నాకు అనిపించింది, గేమ్ ఆడడం కన్నా ఆడించడం బెటర్. తను ఇప్పుడు వాలంటీర్గా బయటకు వస్తే, నేను ఎలాగో కెప్టెన్ అయ్యాను, ఇప్పుడు నాకు అవసరం లేదని చెప్పి తను బయటకు వచ్చి గేమ్ను ఆడించింది. తను గేమ్ నుంచి బయటకు రావడమే కాకుండా ఫ్లోరాస్ అనితో కలిసి రీతుని టార్గెట్ చేసింది, సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేసింది, ఇటు రాముని టార్గెట్ చేసింది. అలా గేమ్ని, టాస్క్ని ఇంట్రెస్టింగ్గా చేసింది, చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగించేలాగా చేసింది. కాకపోతే అక్కడ సుమన్ శెట్టి గారిని గాజులు వేసుకొని కూర్చొని అనే ఒక వర్డ్ అనేది లూజ్ అయింది. అది మాత్రం చాలా తప్పు. అంటే ఇలాంటి కొన్నిసార్లు తన టంగు స్లిప్ అవుతుంది. ఇది కనుక తను కంట్రోల్ చేసుకుంటే మినిమం 10 వీక్స్ ఉంటుందండి హౌస్లో. 10 వీక్సే కాదు, తను టాప్ 5కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్నిసార్లు
టంగ్ అనేది స్లిప్ అవడం, నెగిటివ్గా మాట్లాడడం అనేది కొంతవరకు తనకు మైనస్ అయితే తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా తను పెద్దగా మిస్టేక్ చేసింది లేదు. అది కాకుండా ఇప్పుడు వచ్చిన కామనర్స్కి కొంచెం వాళ్ళ అహంకారం చూపించడం, రూడ్గా బిహేవ్ చేయడం, బయాస్గా మాట్లాడడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడంతో వాళ్ళకు ఆడియన్స్లో విభత్సమైన నెగిటివ్ వచ్చింది. సో ఇక్కడ సంజన గారు వాళ్ళకి ఆపోజిట్గా వెళ్ళడంతో అలాంటి వాళ్ళకు సంజన వాళ్ళే కరెక్టు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. సో వీళ్ళందరికీ సంజన గారే కరెక్ట్ అని ఆడియన్స్లో అర్థమైపోయింది. ఆడియన్స్లో తినకి ఏ రేంజ్లో సపోర్ట్ ఉందంటే ఒక సోకాళ్ళు పెద్ద రివ్యూవరు సంజన గారి గురించి నెగటివ్ తమ్ముళ్ళు పెట్టి చెప్తే ఆ కామెంట్ సెక్షన్లో మొత్తంలో యునానిమస్గా సంజన గారికి సపోర్ట్గానే ఉంది. సంజన గారు హౌస్లో ఉండాలి, సంజన గారికి నేను సపోర్ట్ చేస్తున్నా, సంజన గారు మంచి కంటెంట్ ఇస్తున్నారు, సంజన గారు ఎంటర్టైన్ చేస్తున్నారు, అలా వెళ్ళిపోయింది ఆడియన్స్లలో. ఇలా అంటే ఈ ఏజ్ అంటే ఒక నెగిటివ్ కంటెంట్తో కూడా మనం ఆడియన్స్ని మెప్పించవచ్చు, ఒక నెగిటివ్ కంటెంట్తో కూడా ఆడియన్స్కి మనం కనెక్ట్ అవుతామని చెప్పి సంజన గారు క్రియేట్ చేశారు. అది టూ గుడ్. ఇప్పటి వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలా అంటే మంచి వాళ్ళుగా పాజిటివ్ కంటెంట్తో క్రియేట్ చేస్తే, సంజన గారు నెగిటివ్ కంటెంట్ ఇచ్చి తనలా ఉండి తను ఏంటో అందరికీ చూపించి కూడా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. నాకు సంజన గారిలో నచ్చేది ఏంటంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారు, అవతల కంటెస్టెంట్ ఏమనుకుంటారు, మనం ఈ స్టెప్ తీసుకుంటే మనం నెగిటివ్ అవుతామా పాజిటివ్ అవుతామా, అండ్ ఇప్పుడు షుగర్ కోటింగ్ చేయాలా, ఇలా ఏమీ ఉండదండి. ఫేర్గా ఉంటుంది, తనకు నచ్చింది చేస్తుంది, తనకు నచ్చినట్టు ఆడుతుంది, అది అందరికీ నచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఒక మీకు కెప్టెన్సీ టాస్క్ గుర్తుందిగా, దమ్ము శ్రీజ సంజన గారి గురించి అనే టాస్క్ గుర్తుంది కదా. అప్పుడు తను ఏమంటుందంటే రాముని కింద పడేయమంటది. పడేయి, ఏం కాదు, పడేయి నేనే చెప్తున్నా కదా పడేయి అంటది. యాక్చువల్లీ అలా పడేస్తే శ్రీజ నెగిటివ్ అయిపోతుంది. ఈవెన్ అక్కడ సంజన కూడా నెగిటివే, కానీ సంజన అవన్నీ ఏం ఆలోచించలేదు. పడేయి, దట్ ఈస్ గేమ్, పడేయి అంతే. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తనకు అనవసరం, తను అనుకుంది ఆడుతుంది. అది సంజన గారి దగ్గర చాలా మందికి నచ్చింది. అంటే అవతల వ్యక్తి గురించి ఆలోచించదు, అవతల వ్యక్తి దగ్గర షుగర్ కోటింగ్ ట్రై చేయదు, తనలాగా చూపించాలనుకుంటుంది. గేమ్నైనా షోనైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అనుకుంటుంది. అందుకే ఇంతమంది ఆడియన్స్ తనకు కనెక్ట్ అయ్యారు. నిజంగా ఈ ఏజ్ గ్రూప్లో సెలబ్రిటీగా వచ్చి ఇంత ఫెడౌట్ అయిన సెలబ్రిటీగా వచ్చి ఈ రేంజ్ కంటెంట్ క్రియేట్ చేసిందంటే ఖచ్చితంగా సంజనే. ట్రెండ్ సెట్టర్ సంజన, గేమ్ చేంజర్ ఆల్సో సంజన. యాక్చువల్గా మేల్ కంటెస్టెంట్స్లో అయితే శివాజీ గారు ట్రెండ్ సెట్ చేశారు. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా టాప్ 5కి వెళ్ళవచ్చు, ఈవెన్ విన్నింగ్ కూడా అవ్వచ్చు అని చెప్పి శివాజీ గారు క్రియేట్ చేస్తే, ఇప్పుడు లేడీ కంటెస్టెంట్స్లో అయితే ఖచ్చితంగా సంజన అయితే క్రియేట్ చేసింది అనుకోవచ్చు. ఐ హోప్ తను ఇంకొక 10 వీక్స్ అట్లీస్ట్ 8 వీక్స్ అయినా హౌస్లో ఉండాలి, ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేయాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇదంతా కూడా ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. నేనేం ఎవరికి పిఆర్ కాదు, నేను ఎవరికేం భజన చేయట్లే, ఎవరికైనా డబ్బా కొట్టట్లే. నాకు అనిపించింది నేను మీకు చెప్పాను. ఒకవేళ మీకు నచ్చకపోతే, నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో నిరభ్యంతరంగా కామెంట్ చేయొచ్చండి. లేదు కామెంట్ సెక్షన్లో చేయకపోతే మన ఛానల్లో ఎవ్రీడే ఎపిసోడ్ అయిపోయాక లైవ్ టెలికాస్ట్ ఉంటుందండి. లైవ్ డిస్కషన్స్ ఉంటాయి, అక్కడ కూడా జాయిన్ అయ్యి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. బ్రో మీరు ఎందుకు ఇలా చెప్పారు, ఈ పాయింట్ మీద రాంగ్ అని చెప్పి కూడా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు అండి. ఈ వీడియోని సంగతి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.